ఐపీఎల్ 2026లో భాగంగా ఇక ముంబై అలాగే కోల్కతా జట్ల మధ్య జరిగిన రెండవ మ్యాచ్‌లో ముంబై జట్టు మంచి గెలుపును సాధించి ఈ సీజన్‌లో అప్పుడే ఖాతా తెరిచేసింది. ఇక ముంబై ఇండియన్స్ జట్టు 6 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘన విజయం సాధించింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించింది ముంబై ఇండియన్స్ జట్టు. అటు బౌలర్స్ కానివ్వండి, బ్యాటర్స్ కానివ్వండి చాలా అద్భుతంగా రాణించారనమాట. అయితే ఈ మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్ అయితే చేశాడు. నిజానికి రోహిత్ శర్మ, రాన్ రెక్కల్టన్ వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఆడారు కదా! అయితే వాళ్ళిద్దరి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు గెలిపించింది మ్యాచ్ వాళ్ళిద్దరూ కాదని కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అసలు ఇంతకీ హార్దిక్ పాండ్యా ఏమన్నాడో తెలుసుకునే ముందు జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. 14 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్‌లో విజయం నిజంగా ఇది చాలా కాలం పాటు సుదీర్ఘంగా వెయిట్ చేసిన విషయం అంటూ స్టార్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. ప్రతిసారి మేము సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని అనుకునేవాళ్ళం. ఈసారి అది సాధించినందుకు జట్టు మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రస్తుత క్రికెట్‌లో 220 పైగా పరుగులు లక్ష్యాన్ని ఛేదించడం చాలా ఈజీ అయిపోయింది. పైగా ఈ వికెట్ ఎలా స్పందిస్తుందో మాకు ఐడియా ఉంది. మా బౌలర్లను అభినందించాలి. వారు కేకేఆర్‌ను 240-50 పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. కోల్కతా మరొక 20, 30 పరుగులు అదనంగా చేసి ఉండుంటే మాకు కష్టమై ఉండేది. ఈ మైదానంలో 220 పరుగులనేవి ఎప్పుడూ చేస్ చేయగలిగిందే. ఇక రోహిత్ శర్మ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తను అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. గత ఏడాది కూడా రోహిత్ కన్నా ముందు రాన్ రికల్టన్ రాణించాడు. అయితే దాంతోనే క్వింటన్ డీకాక్ బదులు రికల్టన్‌ను ఆడించాం. ప్లేయర్‌కు అండగా ఉన్నామని, జట్టులో వరుసగా అవకాశాలు ఇవ్వాలనే విషయం పైన డీకాక్ కూడా అర్థం చేసుకున్నాడు. మా ఈ నిర్ణయం వర్కౌట్ అయినందుకు సంతోషంగా ఉంది. రోహిత్ ఆడే కొన్ని షాట్స్ చూస్తే ఎవ్వరైనా సరే నోరు వెళ్ళబెట్టాల్సిందే. అతని ఆట అత్యుత్తమం. అమోఘం. శార్దూల్ ఠాకూర్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. జట్టులోకి రాగానే అతనికి నేను చెప్పింది ఒకటే, ఇక ఫ్రాంచైజీలు మారడం చాలు. నీ కెరియర్ ముగిసే వరకు ముంబై ఇండియన్స్‌తోనే ఉండాలన్నాను. అతను బ్యాటర్లను బోల్తా కొట్టించే విధానం, అలాగే బౌలింగ్ చేసే తీరు అద్భుతం అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ ఏకంగా 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అయితే బ్యాట్స్‌మెన్ కన్నా కూడా ముందు బౌలర్స్ బాగా ఆడి మ్యాచ్‌ని గెలిపించారు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.